హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ యాస్పైర్ రివ్యూస్. ఇప్పుడే చచ్చా పచ్చా ద రింగ్స్ ఆఫ్ రౌడీస్ అనే మూవీ అయితే చూడడం జరిగిందనమాట. ఈ మూవీ 2026 ఫిబ్రవరి 13th అయితే రిలీజ్ అయిందనమాట. తెలుగులో కూడా ప్రమోషన్స్ గట్టిగానే చేశారనమాట. సందీప్ రెడ్డి వంగాకార్ ద్వారా కూడా ప్రమోషన్ అయితే చేయించారనమాట. కానీ ప్రమోషన్ అయితే పెద్దగా అయితే ఏం రీచ్ కాలేదనమాట. సో మీరే అనుకోండి, ఇంకా ఫిబ్రవరి 13th రిలీజ్ చేసి వెంటనే ఓటీటీకి అయితే ఇచ్చేసారంటే ఇంకా మూవీ ఎంత దారుణంగా డిజాస్టర్ అయి ఉంటుందని చెప్పి నాకు ఫైనల్గా మూవీ చూశాక ఏమనిపించిందంటే, ఓకే, అంతేం లేదు, అలా సరదాగా వన్ టైం వాచబుల్ మూవీ అనిపించింది. కానీ అదే పనిగా మూవీ కోసం టైం తీసుకొని చూసేంత గొప్ప మూవీ అయితే ఏం కాదు. మెయిన్‌గా మూవీ ప్లాట్ ఏందంటే, చిన్నప్పటి నుంచి ముగ్గురు కుర్రాళ్ళకి ఆ వెస్ట్లింగ్ అంటే ప్యాషన్ ఉంటదనమాట. సో, ఆ వెస్ట్లింగ్ అంటే ప్యాషన్ ఉండడం వల్ల దాని ద్వారా వాళ్ళు ఎలా డబ్బులు సంపాదించాలనుకుంటారు. అలా డబ్బులు సంపాదించే క్రమంలో వాళ్ళకి ఎలాంటి కష్టాలు ఎదురయ్యాయి. ఆ కష్టాలను వాళ్ళు ఎలా అధిగమించారు. అలా మూవీ పోతా ఉంటదనమాట. మెయిన్‌గా నాకు ఈ మూవీలో బాగా నచ్చిన విషయం ఏందంటే, ఈ మూవీలో ఒక చిన్న పాప అయితే యాక్ట్ చేసిందనమాట. తోపంటే తోపు యాక్ట్ చేసింది. అంటే చాలా ఫ్రీ ఫ్లోగా అయితే యాక్ట్ చేసిందనమాట. ఎన్నో ఒక వందల సినిమాలు యాక్ట్ చేసిన ఒక యాక్టర్ లాగా అయితే ఆ చిన్న పాప అయితే యాక్ట్ చేసిందనమాట. సో, ఆ చిన్న పాప కోసం ఖచ్చితంగా మీరు మూవీ అయితే చూడండి. ఆ మూవీ చూసి ఆ చిన్న పాప యాక్టింగ్ మీకెలా అనిపించిందో పర్సనల్‌గా కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేయండనమాట. సో, అంతకు మించి మూవీలో అయితే ఏం ఉండదనమాట. జస్ట్ అలా ఎవరన్నా కొట్టుకునేవాళ్ళంటే ఇంట్రెస్ట్ ఉంటే అదొక వైబ్‌లో పోతుంటది భయ్యా మూవీ. అంటే మనం చాలా ఫ్రీ ఫ్లోగా మన ఫ్రెండ్స్‌తో ఉన్నప్పుడు మొత్తం వదిలేసి అలా ఉంటాం కదా! నా చైల్డ్‌హుడ్‌లాగా బిహేవ్ చేస్తున్నా అంటే క్రింజ్ అనుకుంటారులే చూసేవాళ్ళు. కానీ మనకు అలా ఉంటే ఇష్టం కదా! సో, మూవీ చూసినంత సేపు నాకు అదే ఫీలింగ్ వచ్చిందనమాట. ఏందిరా మనుషులు ఇంత ఫ్రీ ఫ్లోగా ఉన్నారు, ఇంత జాలీగా ఉన్నారు, ఇంత హ్యాపీగా ఉన్నారు ఏందిరా అన్న ఫీలింగ్ అయితే వచ్చిందనమాట. అన్నీ బానే ఉన్నాయి కానీ స్టోరీ ఎక్కడో వీక్ ఉంది భయ్యా. స్టోరీ అంత గట్టిగా అయితే ఏమి లేదు. ఏదో ట్రై చేయాలనుకోని ఏదో ట్రై చేసి ఫెయిల్ అయితే అయ్యారనిపించింది నాకు. సో, వన్ టైమ్ అయితే పక్కా వాచబుల్ మూవీ. అలా సరదాగా ఎప్పుడైనా చూడాలనుకుంటే మాత్రం చూడండి. మరీ చూడకుండా పోయేంత దారుణమైన బొక్క మూవీ అయితే ఏం కాదు. సో, మూవీ అయితే నెట్‌ఫ్లిక్స్‌లో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఇక చూడాలనుకున్న వాళ్ళైతే వెంటనే ఎళ్లి నెట్‌ఫ్లిక్స్ అయితే మూవీ అయితే చూసేయొచ్చనమాట.